నేడు ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2:20 హెలికాప్టర్లో చంద్రబాబు ఆళ్లగడ్డ చేరుకోనున్నారు. 2:30 రా కదలిరా బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 4:20 ఉండవల్లికి చంద్రబాబు తిరుగు ప్రయాణం కానున్నారు. నేడు ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందజేస్తారు. మధు, గుడ్ మార్నింగ్ శిరీష. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా కదలిరా కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ద్వారానే ప్రజలను చైతన్యపరిచేందుకు చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డలో ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లాతో పాటు అటు కర్నూలు జిల్లాలోని ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులు ఈ జన సమీకరణ కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆళ్లగడ్డ పట్టణంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరుగుతుంది. దాదాపు 1,00,000 మంది పాల్గొంటారని కూడా అంచనాలు కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే సభా ప్రాంగణంలో అన్ని గట్టి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా జరుగుతుంది. అంటే వచ్చిన వీళ్ళ కార్యకర్తలకు ఎలాంటి సౌకర్యాలు కావాలో అన్ని దగ్గరుండి కూడా భూమా అఖిలప్రియ చూసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు ఈ సభ 90 నిమిషాల పాటు ఈ సమావేశం జరుగుతున్నట్లు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని ఏర్పాటు చేసి జనాలను కూడా అక్కడికి తరలించాలి, చంద్రబాబు సభ సక్సెస్ చేయాలని కూడా తెలుగుదేశం శ్రేణులు చూస్తున్నట్లు తెలుస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ మధు.